మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరణం ఆయన కుటుంబంతో పాటు వేలాది మంది అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మొత్తానికి అశ్రు నయనాల మధ్య ముద్రగడ అంత్యక్రియలు ముగిశాయి. అయితే ఆయన అంత్యక్రియల సందర్భంగా చోటు చేసుకున్న ఓ భావోద్వేగ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రికి చివరిసారిగా నివాళులు అర్పించాలని వచ్చిన కుమార్తె క్రాంతిని అడ్డుకోవడంతో టీవీలో తండ్రి అంత్యక్రియలను చూస్తూ బోరున విలిపించింది. ఆ దృశ్యాలే ఇప్పుడు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. అయితే తండ్రి భౌతికాయాన్ని కడసారి చూసి నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో క్రాంతి ఉదయం కిర్లంపూడికి చేరుకున్నారు. అక్కడ ఆమెకు ఊహించని పరిస్థితి ఎదురైంది. కుటుంబ సభ్యులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు జోక్యం చేసుకుని క్రాంతికి భద్రత కల్పించారు. ఆ తర్వాత పోలీసు భద్రత మధ్య ఆమెను ముద్రగడ పద్మనాభం నివాసానికి తీసుకెళ్లారు. కానీ అక్కడ కూడా కుటుంబ సభ్యులు బంధువులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిరసనల నడుమ క్రాంతి కొద్దిసేపు మాత్రమే అక్కడ ఉండగలిగారు. అనంతరం పోలీసులు ఆమెను అక్కడి నుంచి వెనక్కి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు అడ్డుకోవడం, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఖచ్చితంగా అభ్యంతరం చెప్పడంతో ఇక పోలీసులు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది, ఇప్పటికే అభిమానులు కార్యకర్తలు కూడా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ నినాదాలు చేస్తున్నారని పోలీసులు ఆమెకు నచ్చజెప్పి వెనక్కి పంపించేశారు. దీంతో ఇక ఇంటికి చేరుకున్న తర్వాత కూడా క్రాంతి మనసు తండ్రి అంతిమయాత్ర దగ్గరే నిలిచిపోయింది. కిర్లంపూడిలో జరుగుతున్న ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ఆమె టీవీలో లైవ్లో చూస్తూ బోరున విలిపించారు. టీవీ స్క్రీన్పై తండ్రి పార్థివ దేహం కనిపించిన ప్రతిసారి ఆమె కన్నీళ్లు ఆగలేదు. ఒక్కసారి అయినా నాన్నను చివరిసారిగా చూసి వీడ్కోలు చెప్పాలని అనుకున్న ఆ అవకాశం కూడా దక్కలేదు అన్న బాధతో ఆమె రోధించిన దృశ్యాలు ఇప్పుడు అక్కడున్న వారిని కన్నీళ్లు పెట్టించాయి. క్రాంతి రోధిస్తుండగా కుటుంబ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆమె ఇంటికి చేరుకొని ఓదార్చే ప్రయత్నం చేశారు. ధైర్యంగా ఉండమ్మా, ఇలాంటి సమయంలో మనసు దృఢంగా ఉంచుకోవాలి అంటూ ధైర్యం చెప్పారు. కానీ తండ్రిని కోల్పోయిన బాధతో పాటు చివరిసారి చూడలేకపోయాననే వేదన నుంచి ఆమె బయటపడలేకపోయారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం అంతిమయాత్రతో వేలాది మంది అభిమానులు, అనుచరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని ఆయనకు తుది వీడ్కోలు పలికారు. ఏది ఏమైనా తండ్రికి కడసారి వీడ్కోలు చెప్పాలన్న కుమార్తె కోరిక నెరవేరకపోవడం, చివరకు టీవీలో అంత్యక్రియలను చూస్తూ కన్నీరు మున్నీరవడం, ఈ రెండు దృశ్యాలు ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్లో అత్యంత హృదయ విదారక ఘట్టాలుగా మిగిలిపోయాయి. ఎదురుగా